రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వలోకమునకు దేవుడవు తండ్రి, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు, భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను సర్వాధికారములు కలిగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఐశ్వర్యవంతుడవయ్యుండి గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా కొరకు ఈ లోకమునకు దిగి వచ్చినారు దేవా. మా పాపాన్ని మా శాపాన్ని మీపై వేసుకుని మాకు బదులుగా శిక్షను అనుభవించినారు. మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారులుగా కార్చినారు. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మును మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఎడల జాలి చూపిన దేవుడోగా, దయ చూపిన దేవుడోగా, మీ గొప్ప కనికరమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఒకప్పుడు మా జీవితములు చూస్తే సాతాను దాసత్వంలో పాప బంధకాలలో దేవుడు లేడన్న ప్రజల వలె మీకు దూరస్తులంగా, నిరీక్షణ లేని వారిమిగా, అవిధేయంగా జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు, పరిశుద్ధపరుచుకున్నారు. మిమ్మును కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినారు. రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంలో మమ్మును చేసుకుని మిమ్మును స్తుతించే కృపను మాకు అనుగ్రహించినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా అంగలార్పును నాట్యంగా మార్చినారు దేవా. మా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం మాకు ధరింపచేసినారు తండ్రి. మా పక్షమున ఉన్నారు, మమ్మును తలంచుకొనుచున్న దేవుడోగా, మాకు సహాయం చేసే దేవుడోగా, మమ్మును బలపరిచే దేవుడోగా, మా పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలు మీరు వినాలని, మా విన్నపములకు జవాబివ్వాలని ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మీ పాదముల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. జీవము గల దేవుడవైన మిమ్మును స్తుతించడానికి మమ్మును జీవంతో ఉంచారు దేవా. సజీవులనుగా కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కాపుదల భద్రతలో మమ్మును సంరక్షించినారు, పోషించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, ఇరుకులు ఇబ్బందులలో చాలిన దేవునిగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మా కన్నీటిని తుడిచి మాకు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా చూపుల ద్వారా, మాటల ద్వారా, తలంపులు, క్రియల ద్వారా ఎలాంటి పాపమైతే చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మమ్మను పరిశుద్ధపరచండి తండ్రి. మీ యందు భయం భక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు కఠినమైన శ్రమలను అనుభవిస్తున్నారు, కానీ ఆ శ్రమలను తొలగించే రక్షకుడువైన మీ వైపు మరలని వారిగా ఉంటున్నారు దేవా. మీకు ప్రార్థించకుండా, మీ సహాయాన్ని ఆశ్రయించకుండా వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మును సేవించే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపంలో జీవించేవారు, లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న వారు, చెడు వ్యసనాలకు బానిసలైన వారు, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారందరినీ ఈ సమయాన మీరు మార్చండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో లోక సంబంధులుగా, లోకాశలు కలిగి, లోక స్నేహంలో జీవిస్తూ
ఒకవైపు విశ్వాసులుగా కొనసాగుతున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. లోకాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి మిమ్మును మాత్రమే వెంబడించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను దీవించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. రకరకాల భయాల నుండి, వేదనల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభా. ఆర్థికంగా బలపరచండి దేవా. ఉన్నతమైన స్థితిని వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని, హెచ్చించమని, ఘనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో అప్పులను బట్టి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక బిడ్డలు ఎంతో కృంగిపోతుండగా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. మీ చిత్తమైతే బిడ్డల ఎడల అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే బాధలను, భయాలను దూరపరచండి దేవా. అప్పుల నుండి సంపూర్ణమైన విడుదలను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన మీ చేతులు వారిపై ఉంచి ఆశీర్వదించండి. మీ వరములను వారిలో నింపండి దేవా. మేలులు, ఉపకారముల చేత బిడ్డలు తృప్తిపరచండి తండ్రి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి దేవా. ఈ సమయాన దేవా, అనారోగ్యంతో బాధపడే ప్రతి చిన్న బిడ్డను, యవనస్తులను, పెద్దవారిని, వృద్ధులను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన సంతానమందక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ నాయన, సంతానమందక బాధపడుచున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలు సఫలం చెయ్యు దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. దయచేసి మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తుండగా, మీ సహాయాన్ని వేడుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ప్రార్థనలు మీరు వినండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం లేని బ్రతుకులను ఎంతో మంది జీవిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పరిస్థితులను మీరు మార్చండి దేవా. దుఃఖకరమైన ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. వారి కుటుంబాలలో సంతోషం, సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు రాక, వ్యాపారాలు చేసే శక్తి లేక, ధనం లేక, చదువులో వెనుకబడుతూ ప్రయత్నాలు సఫలం కాక, అనారోగ్యం నయం చేయించుకునే స్తోమత లేక, ఆహారము లేక, నివాసం లేక, వస్త్రాలు లేక, కుటుంబంలో ఐక్యత, ప్రేమ లేక బిడ్డలు ఎంతో మంది రకరకాల బాధలను అనుభవిస్తున్నారు దేవా. భార్యాభర్తల మధ్య ప్రేమ లేక, కోపంతో, ద్వేషంతో జీవించే వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈనాడు చేతి పనిలో నష్టం వచ్చిందని బాధపడే బిడ్డలుంటున్నారు దేవా. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎక్కడ వెదికినా ఫలితం లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఆ నష్టాలను భరించలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్య నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వారి కుటుంబంలో గొప్ప సంతోషం నింపండి దేవా. వారి బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు పైకి బాగానే ఉంటున్నారు కానీ హృదయంలో ఎంతో వేదనను భరిస్తున్నారు దేవా. పైకి చెప్పుకోలేకపోతున్నారు దేవా. ఎవరి సహాయం అడగాలో అర్థం కాక కృంగిపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. వారి పిల్లల జీవితాలు బాగోలేక, వారి కాపురాలలో కలహాలు, అత్తమామల వేధింపులు, భర్తతో బాధించబడే భార్యలు, భార్యను బట్టి బాధపడే భర్తలు, ఉద్యోగంలో ఒత్తిడులు, వ్యాపారంలో మోసాలు, సహోద్యోగుల వలన, అధికారుల వలన ద్వేషాలు, వ్యతిరేకతలు, పిల్లలు చెప్పిన మాట వినక దారి తప్పిపోతున్న పరిస్థితులు, అపవాది శోధనలు, దురాత్మ శక్తుల పీడింపులు,
దేవా, ఇలా రకరకాల పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అపాయంలో చిక్కుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుంచి రక్షించండి దేవా. అయ్యా, కీడు చెయ్యు వారి నుండి, మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. విరోధుల చేతుల నుండి, శత్రువుల పన్నాగాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఏ ఒక్కరూ కూడా అపవాది వేసే వలలో పడిపోకుండా, అపాయకరమైన పాపంలో చిక్కుకోకుండా బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, అనగద్రొక్కబడిన స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తండి దేవా. మనో దుఃఖము, మనో వేదనను బట్టి కన్నీరు కారుస్తూ ధైర్యాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే బిడ్డలు సమస్తము కోల్పోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయిన బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డలుంటున్నారు. సంతోషం, సమాధానం, నెమ్మదిని కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయినామని బాధపడుతున్నారు. వ్యాపారంలో నష్టాల పాలైనామని కన్నీరు కారుస్తున్నారు దేవా. ఇలా ఈ సమయాన రకరకాల విధాలుగా బిడ్డలు కోల్పోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా. ఆదరించండి ప్రవ్వా. కోల్పోయిన వాటికంటే రెండంతలు అధికముగా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన వారసత్వపు రోగాల నుండి, పాపాల నుండి, వంశ పారంపర్యంగా వస్తున్న శాపాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు వయసుకు తగినట్లుగా పెరిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రావాలని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలని, పరీక్షలో క్వాలిఫై అవ్వాలని ఎంతో బాధపడుచున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మితే మా కష్టాలు తీరుతాయి, ఈ స్థలం, ఈ పొలం అమ్మితే మా అప్పులు తీరుతాయి, మా సమస్యలు తొలగిపోతాయి, మా అక్కరలు, కొరతలన్నీ తీరుతాయి అని బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా ప్రాపర్టీస్ని అమ్మకానికి పెట్టిన బిడ్డల విషయమే మీరే సహాయం చెయ్యండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో మీరే అత్యధికమైన ఆశీర్వాదములను కుమ్మరించండి దేవా. బిడ్డల హృదయాలను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చెయ్యబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నామని బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. లేవనెత్తండి ప్రవ్వా. ప్రతి నింద, అవమానం నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే వారి పనిలో అపజయాలు ఎదుర్కొన్నారో, ఎందరైతే వారి ప్రయత్నాల్లో విఫలం అయినారో, ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో, అలా విఫలమైన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపజయాన్ని ఎదుర్కొని రాత్రికాల సమయంలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారిని మీరు ఆదరించండి దేవా. రకరకాల భయాల నుండి రక్షించండి దేవా. ప్రతి బిడ్డను ధైర్యపరచమని, మంచి సక్సెస్ను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు
వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో క్షేమంగా వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువు నుండి, అపవాది నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన చెడ్డ తలంపులతోటి, చెడు ఆలోచనలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటే ఎంతో బాధపడుతున్నారు దేవా. రకరకాలుగా కృంగిపోతున్నారు తండ్రి. దయచేసి అట్టి వారిలో ఉండే బాధలను, భయాలను, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి నాయన. రేపటి దినమున బిడ్డలు ఏ ఏ పరిస్థితులను బట్టి ఏ ఏ కార్యములు జరగాలని ఆశపడుతున్నారు దయచేసి వారి ఆశలను మీరు తీర్చండి. ప్రతి పరిస్థితిని బాగుగా చెయ్యండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.